హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు మనం చేయబోయే కర్రీ చనా కర్రీ. ముందుగా మనం నైట్ అంతా శనగల్ని నానబెట్టుకోవాలి, లేదా 4 to 5 hours అయినా నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర. ఫస్ట్ మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో నూనె పోసుకొని మీకు తగినంత నూనె వేసుకోవాలి. తర్వాత యాలకులు, లవంగ, చెక్క వేసి దాంట్లో ఉల్లిపాయలు వేసేయాలి. 4 to 5 hours అయినా మనం నానబెట్టుకోవచ్చు శనగల్ని, కానీ ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా బాగా పొంగుతాయి అవి. దాంట్లో ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మీ టేస్ట్ తగినంత ఉప్పు వేయండి. వేసి పసుపు వేసి కలిపి మూత పెట్టండి కాసేపు. అప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గి ఉంటాయి. ఉల్లిపాయలు మగ్గడం కోసం మనం ఉప్పు వేసింది. ఇప్పుడు తర్వాత ఒక పెద్ద సైజు టమాటా, పండు టమాటా తీసుకోవాలి. పచ్చిది అయితే కొంచెం పుల్లతనం వచ్చింది, అందుకే పండు టమాటా ఒకటి తీసుకొని దాన్ని పెద్ద ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఒక్క టమాటా వేస్తే చాలు. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. పక్కన పెట్టుకొని ఒక్కసారి మనం మళ్ళీ ఉల్లిపాయల్ని ఎంతవరకు మగ్గాయో చూసుకుందాం. చూసారా, మగ్గుతున్నాయి. ఒక్కసారి కలిపి చూసుకుందాం ఎంతవరకు మగ్గాయో. చూసుకొని మళ్ళీ కాసేపు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం కాసేపు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ప్యూరీని దాంట్లో వేసుకొని కలుపుకొని కాసేపు అలాగే కలిపి పెట్టుకుందాం. అప్పుడు ఆ నూనెలో అది బాగా ఇదయ్యి కుక్ అయితే బాగా ఇదవ్వాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం అంటే మీ టేస్ట్కి తగినట్టు. కొంతమంది బాగా కారం తింటారు, కొంతమంది కొంచెం కారం తక్కువగా తింటారు. కాబట్టి మన టేస్ట్కి తగినట్టు మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి పెట్టేద్దాం. మీడియంలో పెడితే అది టమాటో ప్యూరీ అదంతా బాగా కుక్ అయ్యిద్ది. ఒక 5 minutes తర్వాత తీసి చూద్దాం. చూసారా, దగ్గర పడిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో శనగలు వేసుకుందాం. ఈ శనగల కర్రీ పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం చపాతీలో అయినా తినొచ్చు. శనగలు వేసుకున్న తర్వాత చపాతీలో అయినా తినొచ్చు, కానీ పూరీలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చూపిస్తున్నాను, కుక్కర్లోనే. కొంతమంది అయితే ఫస్ట్ శనగల్ని బాయిల్ చేసుకొని తర్వాత కర్రీ చేస్తారు. మనం అలా కాకుండా డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నాం. కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంటే ఇప్పుడే గార్నిషింగ్ కాదు, వేసుకొని నీళ్ళు మనం శనగలు మునిగినంత వరకు నీళ్ళు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేద్దాం. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోద్ది. కొంతమంది కొంచెం మెత్తగా తినేవాళ్ళు కొంచెం
అంటారు వాళ్ళు ఇంకా 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. లేదు మనం నార్మల్గా తింటామన్న వాళ్ళు కొంచెం నార్మల్గా 4-5 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇది కుక్కర్ రెసిపీ అండి. అంటే కొంతమంది బాయిల్ చేసుకొని మళ్ళీ అలా చేసుకుంటారు. అలా కాకుండా నేను డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీగా కుక్కర్లోనే చేసేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమైంది ఎలా ఉండిద్ది ఏంటి అని. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. అది అంతా ఇదైన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఇలా వచ్చిందో కర్రీ. ఇలా అవ్వాలి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ మై ఛానల్.